ఇలాంటి ఎన్నో ఎలిమెంట్స్ మనందరం గుర్తుపెట్టుకునేలాగా, సెలబ్రేట్ చేసుకునేలాగా ఒక బ్రిలియంట్ ఫిల్మ్ని మనకు అందించిన టీమ్ని పేరున థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. సో ఇంత మంచి సినిమాకి సంబంధించిన జర్నీ అండ్ ఆడియన్స్ రెస్పాన్స్కి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? కుబేరా ఫస్ట్ అనౌన్స్ చేసిన వెంటనే నాగార్జున గారు కుబేరా టైటిల్ శేఖర్ కమల అన్న వెంటనే వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ ఐ థాట్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్. దెన్ ఐ కేమ్ టు నో ధనుష్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. వావ్, వాట్ ఏ కాంబినేషన్ అనుకున్నాను. మీరు డెఫినెట్గా ఒక గొప్ప సినిమా చూడబోతున్నారు. కానీ ఈ సినిమా డెఫినెట్గా సరస్వతి చాలా ఎత్తుకుని చూస్తుంది సినిమా. Kubera, like I said, is a very special film. It's coming very soon. I hope you all enjoy the film. ఇది శేఖర్ కమల కుబేరా. అవార్డు విన్నింగ్ మూవీ, సూపర్ మూవీ. నిజంగా ధనుష్ చేసిన క్యారెక్టర్ చెప్పిన ప్రతి ఈజీగా అవుట్ చేయలేదు. నాగార్జున గారి ఇంత ఎలివేషన్ ఇలా ఉంటుందని మేము ఊహించలేదు. మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. బిఎస్పీ బీజం సీట్లలో కూర్చుంటే ఒట్టు. సూపర్ గా 5.5 రేటింగ్. ఈ వీక్ లో కలెక్షన్ రాకపోతే బాంచేత్ సూపర్ ఉంటది. అంతే 300 కోట్లు పక్క కొడుతుంది సినిమా. అక్కినేని నాగార్జున గారు ఇలాంటి పాత్రలు చేస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు సార్. మీ అభిమానిగా It's a must-watch movie for all the youngsters to understand where we stand today. Dhanush acting was excellent. For sure, you're gonna get national award for this movie. Excellent movie. Concept is very good. Both अच्छा है. Nagarjuna action also very good. And especially Dhanush and Nagarjuna characterization సూపర్ గా ఉన్నాయి. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న. ఇలాంటి సినిమాలు ఇంకా శేఖర్ కమ్మల గారు ఏడాదికి ఒకటి తీసానన్న పబ్లిక్ లో అవేర్నెస్ వచ్చేసి పబ్లిక్ లో చేంజ్ వస్తుంది. 3 గంటల 30 నిమిషం ప్రతి ఒక్కడు ఇలాగే కూర్చొని చూశారు కానీ ఎవరు బయటికి వెళ్ళలేదండి. సినిమాలో కూర్చుంటే 3 hours ఇవ్వాలనిపించదు. శేఖర్ కమలాస్ మూవీ మొత్తం అతన్ వరల్డ్ ఇది. సో యా, ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ ద మూవీ చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది భయ్యా. 10 on 10 మూవీ కంపల్సరీ వచ్చేసేయండి. ఇట్స్ మస్ట్ వాచ్. ఖచ్చితంగా చూడాలి. చనిపోయే ముందు వర్తబుల్ మూవీ, మస్ట్ వాచ్. ప్రతి ఒక్కరు వాచ్ చేయవలసిన మూవీ. శేఖర్ కమల కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. నేను హిట్ సూపర్ హిట్ కోసం వచ్చా. మంచి బ్లాక్ బస్టర్ ఉంది. ఇక్కడ ధనుష్ గారు నాగార్జున గారు పోటీ పడి యాక్టింగ్ చేశారు. అంటే ఇక్కడ ధనుష్ తగ్గలేరు, ఇక్కడ నాగార్జున ఇద్దరు తగ్గేది తగ్గ కూడా చేసిన యాక్టింగ్. ధనుష్ గారు ఇస్ ఆన్ ఫైర్. నాగ్ సార్, వి లైక్ నాగ్ సార్ పర్ఫార్మెన్స్ వెరీ వెల్. ఆయన కెమెరా ముందునట్లేరు. హీ జస్ట్ ఎంజాయ్డ్ హిస్ క్యారెక్టర్. నాగార్జున గారు ఇందులో అంటే ఆయన షేడ్స్ బాగున్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి నాగార్జున గారిది. ధనుష్ గారి యాక్టింగ్ బాగుంది, నాగార్జున గారి యాక్టింగ్ బాగుంది. నాగార్జున చాలా బాగా చేశాడు. ఐ థింక్ ఇట్ సూట్స్ హిమ్ రియల్లీ వెల్. రష్మిక చాలా బాగుంది. ప్రతి మనిషికి ప్రతి వాల్యూస్ అనేది చాలా అవసరం. ఈ సినిమాలను బాగా చూపించారనమాట. Nagarjuna acting, Rendever acting was super. Dhanush is awesome performance as usual. ரஷ்மிகா நாகார்ஜுனா பியூட்டிஃபுல்லா பண்ணிக்கிறாங்க ஆக்டிங் வைஸ். ஆனா கிளைமேக்ஸ் வேற லெவல். தனுஷோட என்ட்ரி மட்டும் வேற மாதிரி. ஃபேமிலியா வந்து பார்க்கலாம். பிச்சைக்கார ஸ்டோரி. ஆனா ஒருத்தருக்கு ஆக்செப்ட் பண்ணனா நாகார்ஜுனா அவரு ஹெவினா. தலைவா ஆக்டிங் ரொம்ப நல்லா இருக்கு. வேற லெவல்ல பண்ணிருக்கீங்க. படம் சூப்பரா இருக்குது. மொத்த ஃபேமிலி எல்லாம் பார்க்கலாம். சூப்பரா இருக்குது. படம் நல்ல படம், நல்லா இருக்கு ப்ரோ. எல்லாரும் வந்து பார்க்கலாம். வேற லெவல் படம். நான் worth watching and music வேற லெவல். எக்ஸ்பெக்ட் பண்ணதோட ஜாஸ்தியா கொடுத்திருக்காரு. தனுஷ் ஃபேனா எனக்கு ரொம்ப சாட்டிஸ்ஃபைட். அதர் ஆடியன்ஸ்க்கு கண்டிப்பா கனெக்ட் ஆகும். டைரக்டர் என்ன சொல்ல வராரோ அது சொல்லிட்டாரு. சூப்பரா இருக்கு ப்ரோ. கண்டென்ட் ஓரியன்டடா படம் பிளாக் பஸ்டர். दमदार यूनिक कॉन्सेप्ट, इंटेलिजेंट स्टोरी टेलिंग, सेटिस्फाइंग क्लाइमैक्स और धनुष का जबरदस्त ट्रांसफॉर्मेशन. It's a sincere film that moves you with heart. ஒரு wholesome family ஃபுல்லா போய் உட்கார்ந்து பாருங்க. wholesome மனசு நிறைஞ்சு வெளில வருவீங்க. அதுக்கான விஷயங்கள் இந்த படத்துக்குள்ள அவ்வளவு கிடக்குது அப்படின்னு வந்து நான் சொல்லிக்க விரும்புறேங்க. ரொம்ப ஆத்மார்த்தமான படம். It will relate to you. చాలా రోజుల తర్వాత ఒక అవుట్పుట్ గురించి మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ఒక మ్యూజిక్ గురించి కానీ, ఒక యాక్టింగ్ గురించి కానీ, స్క్రీన్ ప్లే గురించి కానీ, డైలాగుల గురించి కానీ, ఎన్ని డైలాగులు ప్రతి క్యారెక్టర్తో మంచి డైలాగ్ వాళ్ళ లెవెల్కి తగ్గ డైలాగులు మాత్రమే. கமர்ஷியல் மூவின்னு சொல்ல முடியாது, அதுக்காக ஆர்டிஸ்டிக் மூவி அப்படின்னு சொல்ல முடியாது. இது ரெண்டுக்கும் இடைப்பட்ட என்டர்டெயின் பண்ணக்கூடிய Bye.
కాలం నా వెంటున్నది, గుండె బలం నాకున్నది. నిప్పిక్కడ రాజుకుంది, నీ కోటకు అంటుకుంది. ఇది కదా ఒక మంచి సినిమా చూశాను కదా, చాలా రోజుల తర్వాత అనిపించింది, మనసుకు నచ్చింది సినిమా. ఎస్, మరి కళ్ళతో చూసిన సినిమాని మనసులో దాకా తీసుకువెళ్ళిపోయినటువంటి పాత్రల్ని, కథని, కథనాన్ని, డైలాగ్స్ని, విలువల్ని అన్నిటినీ మనకు అందిస్తూ యునానిమస్గా థ్యాంక్ యూ శేఖర్ కమ్ముల సార్ అని ప్రేక్షకుల చేత అనిపించుకున్నటువంటి మన డైరెక్టర్ గారికి గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానం పలికిద్దాము. Put your hands together to welcome the very sensible, the very brilliant and amazing